హే మామస్ అండ్ మచాస్, వెల్కమ్ టు న్యూ వీడియో. సో ఈ వీడియో లెంత్ తక్కువైనా సరే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎండ్ వరకు వాచ్ చేయండి. సో రీసెంట్గా వైజాగ్లో మనకి సింహాచలం గిరి ప్రదక్షిణ జరిగింది కదా, నేను ఆ వ్లాగ్ పెట్టాను. ఇన్ కేస్ మీరు చూడకపోతే వెళ్ళి నా ఛానల్లో ఉంటుంది, ఆ వ్లాగ్ వాచ్ చేయండి. లేదంటే నేను ఐ బటన్లో డిస్క్రిప్షన్ ఇస్తాను, సో వెళ్ళి వాచ్ చేయండి. సో ఇదే పాత్ అనమాట గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి. సో 32 కిలోమీటర్స్లో ఈ పాత్ అనేది ఆల్మోస్ట్ 3-4 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇటు నుంచి వెళ్ళేటప్పుడు నేను ఒక బ్యూటిఫుల్ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చూశాను. సో ఆ స్టాచ్యూ ఎంత పెద్దగా ఉందంటే చుట్టుపక్కల మౌంటైన్స్ ఉన్నా సరే ఆ మౌంటైన్స్లోంచి కనిపిస్తుంది. అసలు ఏంటి స్టాచ్యూ సంగతి ఏంటి, అసలు హిస్టరీ ఏంటి అని చెప్పి నాకు క్యూరియాసిటీ పెరిగి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా. బట్ వైజాగ్లో అయితే వర్షాలు పడుతున్నాయి ప్రజెంట్. సో చూస్తారు కదా. సో ఈ రోజు నేను ఎక్స్ప్లోర్ చేయడానికి సంకల్పం చేసుకున్నా. సో ఆ దేవుడు కూడా నాకు వెదర్ అనేది చాలా క్లియర్గా పెట్టాడు ఈరోజు, అందుకే ఈ వీడియో అనేది పాసిబుల్ అయింది. సో ఈ విగ్రహం లెంత్ వచ్చేసి మనకి 108 ఫీట్ ఉంటుంది. సో అక్కడ మెన్షన్ చేశారు కదా, 108 ఫీట్ అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. పైన స్టాచ్యూ ఉంది, 108 ఫీట్ స్టాచ్యూ ఉంది, కింద అయితే టెంపుల్ ఉంది. సో చూస్తున్నారు కదా సరౌండింగ్స్, ఆ హిల్ ఎక్కిన తర్వాత మనకి చుట్టుపక్కల ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. సో ఈ విగ్రహం అనేది హనుమాన్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు బిల్డ్ చేశారంట. సో అక్కడ అన్ని మీకు ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్గా ఉంది, ఇలాగా ఫ్లెక్సెస్ మీద. అండ్ అన్నదానానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ అవైలబుల్గా ఉంది ఫ్లెక్స్ మీద. సో మీరు మార్నింగ్ 12 వరకు విజిట్ చేయొచ్చు, దాని తర్వాత క్లోజ్ ఉంటుంది. అండ్ ఈవినింగ్ 4:35 నుంచి మళ్ళీ ఓపెన్ ఉంటుంది. సో ఈ మధ్యలో మీరు కనుక విజిట్ చేస్తే డే టైంలో, నేనైతే వెళ్ళాను ఇందాక, బట్ అక్కడ గేట్ క్లోజ్ చేసింది. 3:30కి వెళ్ళాను, గేట్ క్లోజ్ చేసింది. ఆ పక్కన రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో 4:35 ఆ టైంలో రండి మీకు ఓపెన్ ఉంటుందని చెప్తే నేను మళ్ళీ 5:30కి వెళ్ళాను. సో అప్పుడు మళ్ళీ ఓపెన్ ఉంటే ఈ వ్లాగ్ నేను తీసుకున్నాను అనమాట. సో వెళ్ళే దారి చూశారు కదా మీరు, ఇక్కడ మంచి మంచి పెయింటింగ్స్ వేశారు. సో ఆంజనేయ స్వామికి సంబంధించిన రామాయణంలో మెయిన్ ఘట్టాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ బ్యూటిఫుల్గా మనకి వాల్స్ మీద పెయింటింగ్ అనేది వేసింది. సో ఇన్ కేస్ మీరు 2 వీలర్ కానీ 4 వీలర్ మీద కానీ వస్తుంటే, సో ఇదే ప్యాసేజ్లో మనం బండి తీసుకుని పైకి వెళ్ళిపోవచ్చు. నాకు తెలియక నేను బండి అనేది కింద పెట్టి బై వాక్ నేను పైకి వచ్చాను అనమాట. సో పైకి వెళ్ళాక నాకు తెలిసింది ఏంటంటే పార్కింగ్ ఉంది, టెంపుల్ పక్కనే పార్కింగ్ ఉంది. సో ఈ ప్యాసేజ్ చూస్తున్నారు కదా, సో ఇక్కడ నుంచి ర్యాంప్ ఉంటుంది మనకి, అలాగే స్ట్రైట్గా పైకి వచ్చేసి పక్కన పార్క్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు వాక్ చేసి వస్తే ఇలాగా స్టేర్ కేస్ ఉంటుంది. సో ఇలా మెట్లు ఎక్కి పైకి వెళ్తే మనకి విగ్రహం కింద టెంపుల్ ఉంటుందన్నమాట. ఇన్ కేస్ 4 వీలర్ తెచ్చుకుంటే మనం డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వచ్చేసి టెంపుల్ పక్కన పార్క్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా కింద టెంపుల్ ఉంది, సో అక్కడ హారతి జరుగుతుంది, పైన ఇలాగా విగ్రహం ఉంది. సో నేను టెంపుల్ లోపలికి వెళ్ళి వీడియో తీయలేదు బికాస్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్. నాకు తెలియదు వాళ్ళు అలౌ చేస్తారా అది కరెక్టా కాదని, అందుకే నేను లోపలికి అయితే వెళ్ళి తీయలేదు వీడియో. జస్ట్ బయట నుంచి వ్యూ అండ్ విగ్రహం ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉందో. సో హోల్ వైజాగ్ అనేది సో నేను మీకు ఇలాంటి అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ సజెస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు చేయాల్సిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేస్తే నాకు సపోర్ట్ వస్తుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్ వస్తుంది అనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో మీరు ఎదురుగుండా చూస్తుంది ఆ టాల్ బిల్డింగ్ ఏంటంటే ఆక్సిజన్ టవర్స్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫేమస్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఇన్ వైజాగ్. చాలా బాగుంటుంది అది. సో చూస్తున్నారు కదా విగ్రహం. సో రియల్గా చూస్తే మీకు గూస్ బంప్స్ వస్తాయి. విగ్రహం అంత బ్యూటిఫుల్గా అంత మెస్మరైజింగ్గా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా అదే పార్కింగ్ ఏరియా అనమాట. సో హిల్ కింద మనం పార్క్ చేసుకోవచ్చు, అక్కడ ప్లేన్ ల్యాండ్ అనేది ఉంది. ఇన్ కేస్ మీరు 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ తీసుకొస్తే అక్కడ పార్కింగ్ చేసుకుని డైరెక్ట్ గేట్ నుంచే మీరు టెంపుల్లోకి ఎంటర్ అయిపోవచ్చు. సో ఈవినింగ్ టైం వెళ్ళాను కాబట్టి వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు మార్నింగ్ టైం వెళ్తే ఇంకా మెస్మరైజింగ్గా ఉంటుంది. చూస్తున్నారు కదా చుట్టుపక్కల బిల్డింగ్స్ అండ్ మౌంటైన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. సో మీకు స్ట్రైట్గా కనిపించేది వచ్చేసి అది హార్బర్, దాని పక్కన ఐ గెస్ అది డాల్ఫిన్ మౌంటైన్ అనుకుంటా, డాల్ఫిన్ నోస్ షేప్ మౌంటైన్ అనుకుంటా అది. సో ఏదో ఉంటుంది, ఒకసారి రీసెర్చ్ చేసి చూడాలి. సో హార్బర్ కూడా మనకి కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉంది చూసారు కదా. సో మీరు కూడా విజిట్ అవ్వాలి అనుకుంటే అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో
విజిట్ చేయండి. ఇంత బ్యూటిఫుల్ వ్యూని మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. సో ఇది వచ్చేసి మనకి సీతమ్మ దారిలో ఉంది ఈ స్టాచ్యూ అనేది. సో ఇలాగా ప్యాసేజ్ వచ్చేసి మనకి పార్కింగ్ ప్యాసేజ్ ఇదంతా చూస్తున్నారు కదా. అండ్ స్టాచ్యూ అయితే మీరు రియల్గా చూస్తే అలాగా మెస్మరైజింగ్గా ఉంటుంది. సో ఇఫ్ యూ ఇలాంటి మంచి మంచి వీడియోస్కి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.